హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకి గమనిక, సుప్రీంకోర్టు రద్దు. పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు తగ్గింపులో తీవ్ర ప్రతికూల పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయండి. సుప్రీంకోర్టు ఏమంటోందంటే, ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు తగ్గించడం కానీ, వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయడం లాంటివి కనుక చేసినట్లయితే అది శిక్షాత్మక చర్యలకు సమానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చర్యలతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని అయితే అభిప్రాయపడింది. ఓ విశ్రాంత ఉద్యోగి వేతన స్కేల్ తగ్గిస్తూ 2009 అక్టోబర్లో బీహార్ సర్కార్ వచ్చేసి ఉత్తర్వులు జారీ చేసిందండి. అప్పటిదాకా ఆయనకు అధికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అందులో ఆదేశించింది. ఆ ఉద్యోగి పొరపాటున అధిక స్కేల్ దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది. సంబంధిత ఉత్తర్వులను పాట్నా హైకోర్టులో 2012లో సమర్థించిందండి. పాట్నా హైకోర్టు ప్రభుత్వానికి మద్దతుగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై అయితే జస్టిస్ సందీప్ మెహతా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్ అంటే హైకోర్టుతో సంతృప్తి చెందని ఆ వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ వేశాడనమాట. సో ఈ మేరకు విచారించిన సుప్రీంకోర్టు బృందం 2009 నాటి బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులను గురువారం కొట్టివేసింది. ఆ ఉత్తర్వులు జారీ అయ్యే నాటికి ఉద్యోగి పదవీ విరమణ పొందారని గుర్తు చేసింది. అంతటి సుదీర్ఘ కాల వ్యవధి తర్వాత ఆయన నుంచి డబ్బులు తిరిగి వసూలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు అయితే పెన్షనర్లకి మద్దతుగా తీర్పునిచ్చింది.